వైసీపీ కార్యకర్తలే మిమ్మల్ని అమ్మనాబుద్ధులు తిడుతున్నారు. ఇవాళకి కూడా నువ్వు వచ్చి మాట్లాడినా, లేదంటే ఇంకో కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడినా మిమ్మల్ని పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే గుర్తుకొచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డిది ఒక వీడియో వైరల్ అవుతుందండి బాగా. మేము కూడా పెద్ద గమనించలేదు, కానీ మొన్న ఇక్కడ ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. మొదట సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, వాల్యూమ్ పెట్టట్లేదు చూడండి. ఇక్కడ మాట్లాడుతూ ఉండగా వెనకాతల సిలువలు ఉంటాయి, ఒక 3 సిలువలు ఉంటాయి. అయితే ప్రెస్ మీట్ సగంలో అవి చూడండి, పేపర్ను జూమ్ చేసినట్టుగా కెమెరా యాంగిల్ మార్చేసి ఆ పేపర్ను జూమ్ చేస్తారు. జూమ్ చేయగానే మళ్ళీ జూమ్ అవుట్ అవగానే వెనకాతల సిలువలు ఉండవు 3. ఆ 3 తీసేస్తారు. ఎందుకు తీసేసేవా సజ్జలాట్లని? ఉంటే నష్టం ఏంటి? నేను ఎవడో అడగలేదు కదా. ఆ సిలువలు ఉన్నంత మాత్రాన అవి ఉండడం తప్పని కానీ ఉండకూడదు కానీ ఎవడో అనలేదు కదా. ఎందుకు తీసేసే వాటిని? ఉంటే నష్టం ఏంటి అంటే, మనం మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, అది కూడా ముఖ్యంగా లడ్డూ వ్యవహారం ఏదైతే ఉందో దాని గురించి. మనం టీటీడీ గురించి మాట్లాడుతూ వెనకాత సిలువలు పెట్టుకుంటే మనల్ని ఎవడో నమ్మడో. మన కార్యకర్తలు ఇప్పటికే మనల్ని నమ్మట్లేదు, అలాంటిది ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు అనే ఉద్దేశమే కదా. అరే, ఒక మతం పైన గౌరవం ఉండదు, విలువ ఉండదు, పైగా మీరు అందరికీ పాఠాలు చెప్పడమే. ఇప్పుడు చెప్పు, అలా తీయించేయడం వల్ల అది అగౌరవమే కదా. అది మేము ఉండడం తప్ప అనట్లా, తీసేయడం తప్ప అంటున్నా. ఏ మతమైనా ఏ దేవుళ్ళైనా మేము ఉండడం తప్పనట్లా. మొదట్లో ఉన్న సిలువలు మధ్యలో ఎందుకు తీయించేసావు నువ్వు? ఎందుకు అంత అవసరం ఏముంది అంటే, షో చేయడానికి ప్రజల ముందు మేము పెద్ద పత్తిత్తలమే, మేము నీతికోరులు చెప్తూ ఉంటాం, మీరు వింటా ఉండండి అని చెప్పేసి అని. మీకు నమ్మకాలు ఉండవు అంటే ఏమనుకున్నారంటే దానికి కూడా ఒక కారణం ఉంది. వెనకాల సిలువలు పెట్టుకొని మాట్లాడితే అన్ని మతస్థులు టీటీడీ గురించి మాట్లాడుతున్నారు అని ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుద్దని చెప్పేసి అని ప్లాన్ మాట అది. లేదంటే సాధారణంగా ఎవడో తీయడు, బుద్ధి ఉన్నవాడు ఎవడో తీయకూడదు అసలు. నేను ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, లేదంటే ఈ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా కొందరికే ఉంటుంది రమ్మని చెప్పేసి అని. కొంతమందిని పిలుస్తారు. ఆ పిలిచిన వ్యక్తులు కూడా, ఆ రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కెమెరాలు తెచ్చుకోవద్దు అంటారు. కెమెరాలు కానీ మైకులు కానీ తెచ్చుకోకూడదు, ఖాళీ ఉత్తి చేతులతో వెళ్ళాలంతే. వెళ్ళి వాళ్ళు టీలు టిఫిన్లు పెడతారు, నీట్గా ఆ టేబుల్ మీద కూర్చుంటే సరిపోతాయి. వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని నీట్గా కట్ చేసి ఎలాంటి తప్పులు లేకుండా రిలీజ్ చేస్తారు. మరి ఇది ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావట్లా. ఆ ప్రాసెస్లు ఫాలో అవ్వకుండా ఒక వీడియో రికార్డ్ చేసాడు. అది ప్రెస్ మీట్ కూడా కాదు, రికార్డ్ చేసిన వీడియోనే. అయితే వీళ్ళకి ఏంటంటే వీడియో మధ్యలో గుర్తుకొచ్చింది మాట, వెనకాల సిలువలు ఉన్నాయని చెప్పేసి అని. దాన్ని అర్జెంటుగా డైవర్ట్ చేయడానికి ఆ 3 తీసేసి మళ్ళీ అప్పుడు పెట్టారు. వీళ్ళు తెలివితేటలు చూడండి. ఈ వీడియోని తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళకే తిప్పేది, వైసీపీ వాళ్ళు కూడా తిప్పుతున్నారు దీన్ని. సజ్జల రామకృష్ణారెడ్డిని బూతులు తిడుతూ, జగనన్న మంచి ఊపులో ఉన్నాం అనుకున్నాం మేము, ఇక ఎరుపాప గారి ప్రెస్ మీట్ పెట్టించావు, మమ్మల్ని అవులుపాలు చేసేసావు, అది చూసి చేసిన పని ఏంటది అని. నేను అదే అంటున్నా, సిలువలు ఉండడం తప్పు కాదు, మేము ఏ మతాన్న ఎవరిని కించపరచట్లేదు, కానీ తీసేయడం తప్పు అంటున్నా. తీసేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం, తెల్ల పేపర్ని జూమ్ చేయించేయడాలు, అక్కడేమీ కనపడకపోయినా సరే. ఇప్పుడు A4 పేపర్లో ఉన్న అక్షరాలు మనం ఎంత గట్టిగా జూమ్ చేసినా ఏం కనపడతావు వైట్ కలర్లో తప్పితే. కాకపోతే మీరు కాదో చూసుకోండి, కాకపోతే ఒక A4 సైజ్ పేపర్ తీసుకోండి, ఏదైనా ఒక మ్యాటర్ ఉంటుందిగా, ఒక ప్రింట్అవుట్ తీసుకొని A4 సైజ్ పేపర్ తీసుకోండి, దాన్ని కెమెరా ముందు పెట్టి మనం ఎంత జూమ్ చేసినా అది తెల్లగానే ఎడుతుంది. అక్కడ అక్షరాలు మరీ చిన్న కదా, అదే న్యూస్ పేపర్ పెట్టి బయట భయంకరంగా కనపడిపోవడానికి. ఇక్కడికి వచ్చి మరి మీరు పాఠాలు దానికి సమాధానం చెప్పరుగా. నేను ముందు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నారా అనుకున్నా, సరిగా అర్థం కాల. నాకు అక్కడ 1, 2, 3 సార్లు చూస్తున్నాయి కానీ అర్థం కాల. జూమ్ చేయకముందు ఉన్నవి జూమ్ చేసిన తర్వాత తీసేసేయడరా అని చెప్పేసాను. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఇవా తిరుపతి వ్యవహారం
ఎందుకు సైలెంట్ అయిపోయారు? గింజుకున్నారు నిన్న మొన్న కూడా గింజుకున్నారు. సుప్రీంకోర్టు ఏదో చెప్పేసిందని మళ్ళీ వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది. అబ్బాయి మనమే దొరికేసేలా ఉన్నాం, మళ్ళీ మనమే దొరికేస్తాం అడ్డంగానని చెప్పేసి అని కామైపోయారు. కామైపోయి ఇంకా ఆ వ్యవహారం మాట్లాడట్లా. సజ్జనాంకృష్ణారెడ్డి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైలైట్. అందులో పందుకోవ అన్నాడు, బంగారం అన్నాడు, ఆవునయ్య అన్నాడు, రాగ అన్నాడు, నవ్వులు పాలైపోయాడు. సోషల్ మీడియాలో తిట్టనోడు అంటూ లేడు, వైసీపీ కార్యకర్తలతో సహా. వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా తిట్టింది పొన్నవోలు సుధాకర్ రెడ్డిని. జరిగిన డ్యామేజే సరిపోదనుకుంటే మళ్ళీ దరిద్రం తీసుకొచ్చారు. వీడు ఏకంగా ఆవు నెయ్యి, పంది నూనె, ఆవు నెయ్యేమో రాగి ఎత్తడే, పంది నూనెమో బంగారం అని పోలుతున్నాడు. పోయిన పరువు కాకుండా అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా పరువు తీసేసాడు. నవ్వులు పాదం అయిపోయి చెప్పేసి సగం మంది తిట్టారు. నాకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా? ఎవరైనా తీసేమని అడిగాడా? నువ్వు బ్రహ్మాండంగా అలా మాట్లాడినా సరే గౌరవంగా ఉండేది తెలుసా? నువ్వు అలా ఉంచి మాట్లాడినా సరే బ్రహ్మాండంగా ఉండేది. ఎవరో నేను తక్కువ చేసి మాట్లాడేవారు కాదు, ఇంకొక రకంగా మాట్లాడేవారు కాదు, వక్రీకరించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు తీసేయడం తప్పు అంటున్నా. తీసేసి మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ కొనసాగించడం తప్పు. ప్రజలు ఎవరో నమ్మరనే కదా, ప్రజలు నమ్మిందామనే కదా. అంటే వీళ్ళకి చూడండి, వీళ్ళకి ఏ మతం పైన, ఏ దేవుళ్ళ పైన, ఎవరిపైన గౌరవాలు ఉండవండి. వీళ్ళకి వాళ్ళ రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారిపోతారు, ఏదైనా మాట్లాడేస్తారు. వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళ నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. నువ్వు ఏ డైరీ కింద కట్టబెట్టేవా అంటే దానికి సమాధానం చెప్పరు. నిబంధనలు కూడా మార్చేశారు, గైడ్లైన్స్ కూడా మార్చేశారు. సాధారణంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీకి టర్నోవర్ వచ్చేసి 250 కోట్లు ఎంత ఉండాలంట. దాన్ని 150 కోట్లకు 200 కోట్లకు కూడా తీసుకొచ్చారు కేవలం ఈ ఏఆర్ ఫుడ్స్ కోసం. ఈ ఏఆర్ ఫుడ్స్ కట్టబెట్టడానికి నిబంధనలు కూడా మార్చేశారు. ఎక్కడ దొరకదు 320 రూపాయలకి కిలో ఆవు నెయ్యి. అలాంటిది ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసింది. అది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి. మనం నమ్మాలా? బయట 1000 కూడా దొరకట్లా, బయట 1000 రూపాయల నుంచి మించు. మీకు అంత తక్కువకి ఎలా దొరికిందంటే దానికి సమాధానాలు చెప్పరు. పైకి ఎదురు దాడి, పెద్ద అపరమేధాల్లో పేపర్లు పట్టుకొని వచ్చేస్తారు. ల్యాబ్ రిపోర్ట్ల సంగతి ఏంటంటే దానికి సమాధానం చెప్పరు. వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ల సంగతి చెప్పరు. మొట్టమొదటి ఏమన్నారు ల్యాబ్ రిపోర్ట్ల గురించి? అది ఫేక్ అన్నారు. సాక్షిలో మా ఈశ్వర్ గారు అయితే మరీ ఓవరాక్షన్ చేసేసాడు. అది ఫేక్, అసలు దానికి దీనికి సంబంధం లేదు, అది ఎక్కడో డౌన్లోడ్ చేసుకొచ్చారన్నాడు, అది అయిపోయింది, పక్కన పెట్టండి. తర్వాత అది నిజం అన్నారు. ఆ తర్వాత ఏది జరగలేదన్నారు. వాళ్ళే, అన్నీ వాళ్ళే. అంటే ఒక మాటకి సంబంధం ఉండదని మీరు చెప్తే పైగా మీకు సిగ్గా శర్మ ఏమన్నా అంటే మళ్ళీ అంత ఎత్తులు ఎగుతారు. మేము పెద్ద వీళ్ళు అంటారు. అవి మీ వ్యవహారాలన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఇలా అడ్డంగా దొరికేసి నవ్వులపాలు అయిపోతారు. చివరికి మీ సొంత కార్యకర్తల చేత, వైసీపీ కార్యకర్తల చేత అమ్మనాభూతులు తిట్టించుకుంటున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయారు.